ప్రశ్నించకూడదు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నిజంగా అవినీతి రహితంగా ఉండే అధికారులు అయితే ఎదిరించే అవకాశం ఉంటుంది. కానీ ఎదిరిస్తే వాళ్ళు ఏంటంటే శంకరగిరి మాన్యాలు అంటారు కదా, అలాగే ఎక్కడో వేసేస్తారు. ఒక పనికిమాలిన పోస్టులు వేస్తారు, ఇబ్బందులు పెడతారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు చెప్పింది చేస్తారు. సో సహజంగా కూడా వాళ్ళ పని విధానాల వల్ల వాళ్ళ దీంట్లో వాళ్ళు కొంత టఫ్గా కూడా క్రిమినల్స్తో డీల్ చేయడం, దీనివల్ల కూడా వాళ్ళు పోలీసులు ఏంటంటే కొంత రూడ్గా బిహేవియర్, మామూలు వాళ్ళకంటే కూడా రూడ్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ పోలీస్ శాఖలో మనకి కనిపిస్తాయి. సో ఈ నేపథ్యంలో జగన్ తిట్టాడు. దాని తర్వాత పోలీస్ సంఘం వాళ్ళు కూడా తిట్టారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కొత్తగా రెండు మూడు ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అందులో దానికి ముందుగా మనం అసలు దీని బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చెప్పుకుంటే 2023 ఫిబ్రవరి 19వ తేదీన పటాబి మనకు తెలుసు తెలుగుదేశం అధికార ప్రతినిధి, అతను మంగళగిరి తెలుగుదేశం ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి బండ బూతులు తిట్టాడు జగన్ని. తర్వాత ముఖ్యంగా వల్లభనేని వంశీని ఛాలెంజ్ చేసి తిట్టాడు. ఆ తర్వాత మొన్నాడు గన్నవరం వచ్చాడు, నేను గన్నవరం వస్తున్నాను నువ్వేం చేస్తావు ఛాలెంజ్ చేశాడు. సో దీంతో తిడుతున్నారని వీళ్ళు ఏం చేశారు, వైసీపీ వాళ్ళు దాడి చేశారు ఆఫీస్ మీద. ముఖ్యంగా పటాబి రెచ్చగొట్టడం అనేది ఫస్ట్ రాంగ్, దాని తర్వాత వీళ్ళు దాడి చేయడం అనేది రాంగ్. ఇద్దరు ఒక దీనికి వెళ్ళిపోయారు. దాంతో 2023 ఫిబ్రవరి 23న ఈ తెలుగుదేశం పార్టీ తరఫున కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి. సత్యవర్ధన్, అతని పేరు మొడమూరి సత్యవర్ధన్ అనే వ్యక్తి పేరుతో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు 161 స్టేట్మెంట్ కూడా పోలీసులకు ఇచ్చారు. ఆ కంప్లైంట్లో వంశీ పేరు లేదనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే అతను ఇచ్చిన 161 స్టేట్మెంట్లో కూడా వంశీ పేరు లేదు. పైగా నేను ఎవరు వచ్చారో నేను చూడలేదని చెప్తున్నారు. సో అది జరిగిందనమాట. దాంట్లో వంశీ లేడు అనేది చెప్తున్నారు. ఆ వీడియోలో కూడా వంశీ ఎక్కడ లేడు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. వంశీ ప్రేరేపణ అనేది ఉండొచ్చు, ప్రేరేపించడం కూడా నేరమే కాబట్టి వంశీ మీద కేసు పెట్టడం తప్పు కాదు. సో అలాగా వంశీ మొత్తంగా 88 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా కేసు పెడితే అందులో 45 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. వంశీ A71గా ఉన్నాడు. అయితే దీంట్లో వంశీని అరెస్ట్ చేసిన A71 కాబట్టి బెయిల్ వచ్చేస్తుందని చెప్పి వంశీని అలా అరెస్ట్ చేయకుండా పెట్టుకున్నారు. ఈ లోపల ఏం జరిగింది, ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి కోర్టుకి వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే నేను అసలు కంప్లైంట్ నేను ఇవ్వలేదు, అక్కడ బచ్చుల సుబ్రహ్మణ్యం అని టీడీపీ నాయకుడు నా దగ్గరికి వచ్చి ఇట్లా కంప్లైంట్ ఇస్తున్నాము, నువ్వు సాక్షి సంతకం చేయాలా, ఎందుకంటే ఈ అబ్బాయి 24 ఏళ్ళ కుర్రాడు, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సో నువ్వు సాక్షి సంతకం చేయంటే నేను అసలు కంటెంట్ కానీ పేర్లు కానీ ఏమి చదవలేదు, తెలుగుదేశం నాయకుడు చెప్పాడు కాబట్టి నేను సంతకం చేశాను, సాక్షి అనుకొని చేశాను, అది కంప్లైంట్ నేను ఇస్తున్నట్టుగా ఇస్తున్నారని నాకు తెలియదని ఆ అబ్బాయి కోర్టులో చెప్పాడు. రెండోది, ఒకవేళ నా పేరుతో ఉంది కాబట్టి టెక్నికల్గా నేను విత్డ్రా చేసుకుంటున్నాను, మా ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు, నాకు ఈ కేసు ఉంటే నాకు ఉద్యోగం, నేను హైదరాబాద్లో జాబ్ చేసుకున్నా, నా జాబ్కి ఇబ్బంది, ఇవన్నీ కోర్టులో అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు మొన్న 10వ తేదీన ఫిబ్రవరి 10వ తేదీన కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే ఫిబ్రవరి 11న ఈ అబ్బాయి మీద ఒక కంప్లైంట్ ఇప్పించారు. తెలుగుదేశం నాయకురాలు రమాదేవి అనే ఆమె పేరుతో ఒక కంప్లైంట్ ఇప్పించారు. ఆ కంప్లైంట్ ఏముందంటే ఈ అబ్బాయి 5 లక్షలు డబ్బులు తీసుకొని ఇలాగా ఫిరాయించాడు, నన్ను డిమాండ్ చేశాడు, మీరు కానీ ఎక్కువ ఇప్పిస్తే నేను మీరు చెప్పినట్టే చెప్తాను, నాకైతే వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు, మీరు ఎక్కువ ఇస్తే నేను మీరు చెప్పినట్టు చెప్తానని కూడా మమ్మల్ని డిమాండ్ చేశాడు, మేము ఇవ్వలేదు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయండి అని కేసు పెట్టారు. ఆ కేసు పెట్టి ఇతన్ని A5గా పోలీసులు పెట్టారు, ఇంకొక 4 ఇతన్ని. ఇక్కడ మనకు అర్థమవుతుండేది ఏంది, వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళు పెట్టిన కేసు ప్రకారం ఏమర్థమవుతుంది, సత్యవర్ధన్ అనే వ్యక్తి వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తన కంప్లైంట్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు అనేది కదా అర్థమవుతుంది. కానీ తెలుగుదేశం తర్వాత దీన్ని ఎలా చిత్రీకరించిందంటే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి వంశీ బెదిరించాడు, అందుకే సత్యవర్ధన్ విత్డ్రా చేసుకున్నాడు అనేది చెప్పారు. సో దీంట్లో తెలుగుదేశం వాళ్ళే 2 వెర్షన్లు చెప్తున్నారు. అఫిషియల్గా కేసు పెట్టిన వెర్షన్లేమో ఇతను డబ్బులు తీసుకుని
ఫిరాయించాడని, ఇటేమో వంశీ కిడ్నాప్ చేశారని కొత్త కేసు పెట్టించి ఎవరు వాళ్ళ బ్రదర్ దగ్గర, ఇతను పెట్టలేదు, సత్యవర్ధన్ పెట్టలేదు, సత్యవర్ధన్ బ్రదర్ దగ్గర కిడ్నాప్ కేసు పెట్టించి కిడ్నాప్ కేసులో A1గా వంశీని పెట్టించి అరెస్ట్ చేశారు. నిజానికి ఈ కేసులు కోర్టులో నిలవని వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఇదేంటంటే ఏదో ఒక రకంగా ఈ కేసు వీగిపోకూడదు కాబట్టి దీన్ని ఇంకొక రకంగా చేయాలి. ఇదే పని వైసీపీ కూడా 5 ఏళ్ళు ఇట్లాంటి కేసులో పెట్టించింది. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా సిమిలర్గా ఇలాగే పెట్టిస్తున్నారు. సో ఇది జరిగిందనమాట. సో ఇప్పుడు సత్యవర్ధన్ అనే కుర్రాడు ఇప్పుడు బలవుతున్నాడు ఈ 2 పార్టీల మధ్య. ఎందుకంటే ఆ అబ్బాయి కంప్యూటర్ ఆపరేటర్ పనిచేయడమే అతను చేసిన నేరంలాగా అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కొత్తగా వీడియో రిలీజ్ చేశారు తెలుగుదేశం వాళ్ళు, సత్యవర్ధన్ కిడ్నాప్ చేస్తున్న వీడియో, వంశీ ఉన్నాడని. ఆ వీడియోలో అంతా కూడా ఎడిటెడ్ వీడియో, దాంట్లో ఏమీ లేదు, కిడ్నాప్ చేస్తున్నట్టు ఎక్కడ లేదనేది వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళేమో ఇతను ఇచ్చిన కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ని వీళ్ళు రిలీజ్ చేశారు. 10వ తేదీ అతను ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. అందులో అతను నన్ను ఎవరు కూడా బెదిరించలేదు అని కూడా ఇచ్చున్నాడు కోర్టులో. కాబట్టి ఇక్కడ కోర్టులో ఈ కేసు నిలవదు. ఎందుకంటే సత్యవర్ధన్ వచ్చి నన్ను కిడ్నాప్ చేశారని అతను చెప్పట్లేదు. రెండోది కోర్టులో నన్ను ఎవరు బెదిరించలేదు, నేను వాలంటరీగా చెప్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఈ కేసు నిలిచే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని పొలిటికల్గా మార్చేశారు. లీగల్ బ్యాటిల్ని పొలిటికల్ బ్యాటిల్గా మార్చడానికి ఇది పనికొస్తుంది. మనం చాలా చూస్తున్నాం. లీగల్ బ్యాటిల్ చేయాల్సిన దాన్ని పొలిటికల్ బ్యాటిల్గా మార్చేసి జనమే ఒక కోర్టులాగా జనంలోకి వీళ్ళ వెర్షన్లు 2 వెర్షన్లు తీసుకెళ్తూ ఉంటారు. ఇది జరుగుతుంది అక్కడ ఏంటంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తాము జగన్ కంటే బెటర్ పరిపాలన, బెటర్ సంక్షేమం, బెటర్ గవర్నెన్స్, లేకపోతే బెటర్ అభివృద్ధి అనేది చేసి ప్రజల్లో ఓట్లు అడగడం కాకుండా వైసీపీని కంప్లీట్గా తొక్కేసి మనం మళ్ళీ అధికారంలోకి రావాలనేది కనిపిస్తుంది. గతంలో జగన్ కూడా అదే చేశాడు. తెలుగుదేశాన్ని, పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టుకుంటూ వాళ్ళ మీద కేసులు పెడుతూ తెలుగుదేశాన్ని నేలమట్టం చేసేసి తానే 30 ఏళ్ళు అధికారంలోకి రావాలని జగన్ అనుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు